నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళందరి కలని ఈరోజు శ్రీధర్ సీసీ నెరవేరుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ అలాగే ఈరోజు గవర్నమెంట్ జాబ్ సాధించి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీధర్ సీసీ నుంచి చదువుకున్న ఒక స్టూడెంట్. సో తన సక్సెస్ ఏ విధంగా వచ్చింది అండ్ అలాగే ఎందులో తను క్వాలిఫై అవ్వడం జరిగింది అండ్ ఎస్పెషల్లీ తన ప్రిపరేషన్ మోడల్ అనేది ఎలా ప్రిపేర్ అయ్యింది. సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్గా వీడియోని మాత్రం మిస్ కాకుండా చూడండి. హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? నా పేరు మౌనిక మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంతకీ ఎందులో క్వాలిఫై అయ్యారు మీరు? నేను రీసెంట్గా IBPS SO A4లో క్వాలిఫై అయ్యాను మ్యామ్. సూపర్. సో జాబ్ రాగానే మీ ఫీలింగ్ ఏంటండి? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఫ్యామిలీ కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. అంటే చాలా మంది అంటే ఇది ఫస్ట్ టైంలోనే వచ్చిందా మీకు? ఫస్ట్ అటెంప్ట్లోనే? లేదు మ్యామ్, యాక్చువల్లీ నాకు లాస్ట్ అటెంప్ట్లో 0.027తో మిస్ అయింది. రిజర్వ్ లిస్ట్లో ఉంది. మళ్ళీ వితిన్ 8 monthsలో మళ్ళీ నేను రీస్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను సెకండ్ అటెంప్ట్ మ్యామ్. ఓకే. సో అప్పుడు అంటే పాయింట్ తోటి మిస్ అయినప్పుడు అంటే ఏదో కొన్ని చాలా డిఫరెన్స్ ఉంది అంటే అది వేరే ఉంటుంది. పాయింట్తో మిస్ అయినప్పుడు మాత్రం చాలా లోగా వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఎలా అనిపించింది ఆ ఫేస్? ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే నేను ఆల్మోస్ట్ నాకు వచ్చేస్తుంది అని అనుకున్నాను మ్యామ్. అందరికీ చెప్పాను, ఫ్యామిలీలో కూడా బాగా రాసాను, ఈసారి అయిపోతుందని. ఆ టైంకి జస్ట్ 0.27తో రిజర్వ్ లిస్ట్లో అయింది మ్యామ్, రాలేదు. సో ఇంకా ఏప్రిల్ మే మొత్తం ఇంకా నేను కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నాను మ్యామ్. తర్వాత లక్కీగా 2025 నోటిఫికేషన్ జూన్లో వచ్చింది మ్యామ్. ఇంకా అనుకున్నాను ఆ రిజర్వ్ లిస్ట్లో రావడం రాకపోవడం అది సెకండరీ, కానీ ఇప్పుడున్న టైంని మాత్రం వేస్ట్ చేయొద్దు అని మళ్ళీ రీస్టార్ట్ చేశాను. పోయిన వితిన్ 8 monthsలో మళ్ళీ సాధించేసాను. సో మరి చాలా మందికి కూడా ఉండే క్వశ్చన్ ఏంటి అంటే మీ ప్రిపరేషన్ అనేది ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ చేశారు, రోజుకి ఎంతసేపు మీరు చదివారు, ఇది రావడానికి మీ ప్యాటర్న్ డైలీ రొటీన్ ఎలా ఉండేది? మ్యామ్ నేను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను 2024లో ఇన్స్టిట్యూట్లో. మాకు ఎలా అంటే రెగ్యులర్ నేను క్లాసెస్ అటెండ్ అవుతుండే మ్యామ్. మాకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటుండే 10 to 1. లక్కీలీ నేను జాయిన్ అయిన 4 monthsకి మాకు టార్గెట్ మెయిన్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు మ్యామ్. ఓకే. సో మేము ఆ క్లాస్ స్పెషాలిటీ ఏంటండి? అంటే టార్గెట్ మెయిన్స్ అంటే దాంట్లో మెయిన్స్ ఇన్ డెప్త్ చెప్తారు మ్యామ్. మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ట్రిప్స్, ఇంకా హ్యాండ్అవుట్స్ కూడా ఇస్తారు మ్యామ్. సో మేము ఇక్కడే కర్మన్ఘట్లో ఉంటాను మ్యామ్. నేను మార్నింగ్ 6 AM ఇన్స్టిట్యూట్కి వెళ్ళేదాన్ని మ్యామ్. 6 to 9 o'clock టార్గెట్ మెయిన్స్ అటెండ్ అయ్యేదాన్ని. ఇంకా 10 to 1 నా రెగ్యులర్ క్లాస్. మళ్ళీ క్లాసెస్ అయ్యాక పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుంది మ్యామ్ 2 to 5. ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా అటెండ్ అయ్యేదాన్ని మ్యామ్. అంటే మార్నింగ్ 6 AM to ఈవినింగ్ 6 వరకు నేను ఇన్స్టిట్యూట్లోనే ఉండే మ్యామ్. మళ్ళీ ఇంటికి వెళ్ళాక చెప్పిన క్లాస్ రివైజ్ చేసుకోవడం, ఇంకా మిగతా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం అలా. సో మాక్ టెస్ట్లో ఇనిషియల్గా అండ్ ఆ తర్వాత డిఫరెన్స్ మీకు కనిపించే ఉంటుంది. ఎస్ మ్యామ్. సో ఆ డిఫరెన్స్ కనిపించడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే ఫస్ట్లో వచ్చిన మార్క్స్కి అండ్ తర్వాత చదువుతూ ప్రాక్టీస్ చేస్తున్న వచ్చిన ఇంప్రూవ్ అయిన మార్క్స్కి అంటే శ్రీధర్ సీసీ వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు మీకు? అంటే స్టార్టింగ్లో నేను రాసినప్పుడు నాకు మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి మ్యామ్. కొన్నిసార్లు లో ఫీల్ అయ్యేదాన్ని, కానీ కొన్నిసార్లు లైక్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్షన్ కదా మ్యామ్. ఇంకా నాకు అలాగే డైలీ మార్క్స్ రాస్తుంటే నాకు కొంచెం నా ఇంప్రూవ్మెంట్స్ అనిపించేది. ఒక డేలో నేను లైక్ నేనేం చేసినా చేయకుండా మాక్ మాత్రం పక్కా అటెంప్ట్ చేసేదాన్ని మ్యామ్. ఎందుకంటే మనం మార్క్స్ అటెంప్ట్ చేయకుంటే వితిన్ 2-3 daysలోనే మన మార్క్స్లో వేరియేషన్ కనిపిస్తుంది, స్పీడ్ తగ్గడం, అక్యురసీ అలా. కానీ కంటిన్యూస్గా మార్క్స్ రాయడంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మ్యామ్. సో ప్రతి స్టూడెంట్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మాక్ టెస్ట్ రాయడం అనేది మ్యాండేటరీ? మాక్ టెస్ట్ రాయడం అనేది మ్యాండేటరీ మ్యామ్. ఎందుకంటే మాక్ టెస్ట్ రాస్తేనే మనకు కాన్సెప్ట్ ఎంత క్లారిటీ ఉంది, ఇంకా మనం ఎంత స్పీడ్, అక్యురసీ అదంతా మనకు అర్థమవుతుంది మ్యామ్. సో మాక్ టెస్ట్ అనేవి చాలా మ్యాండేటరీ మ్యామ్. అండ్ అలాగే మీరు అన్నట్టుగానే ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే కావాల్సింది 2, అక్యురసీ అండ్ అలాగే టైం. సో ఈ టైమ్ అండ్ అక్యురసీ గురించి శ్రీధర్ సీసీ వాళ్ళు ఎస్పెషల్లీ ఫ్యాకల్టీ వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రైన్ చేస్తారు? అంటే మాకు మ్యామ్ డైలీ ఐదర్ క్లాస్లో అయినా కావచ్చు, లేదంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ టైంలో అయినా కావచ్చు మ్యామ్, డైలీ మోటివేట్ చేస్తూనే ఉంటారు, మోటివేషన్ దొరుకుతూనే ఉంటుంది. లైక్ సార్ వాళ్ళు చెప్తారు ఇలా అక్యురసీ మెయింటైన్ చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తామని కాదు, ఎన్ని కరెక్ట్గా అటెంప్ట్ చేస్తామని అలా. ఇంకా టైం మేనేజ్మెంట్ అంటే మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే మనకు స్పీడ్ అనేది కూడా పెరుగుతుంది మ్యామ్.
ఓకే. అండ్ మీరు ప్రిపేర్ అయిన ప్రాసెస్‌లో మీకు డిఫికల్ట్‌గా అనిపించిన సబ్జెక్ట్ ఏంటి? దాంట్లో స్కోర్ ఎంతొచ్చేది? ఎలా ఇంప్రూవ్ అయ్యారు? ఏంటి? మ్యామ్ నాకు డిఫికల్ట్‌గా అనిపించిన సబ్జెక్ట్ అంటే యాస్ ఎ బైపీసీ స్టూడెంట్ నాకు మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే చాలా భయం ఉంటుండే మ్యామ్. కానీ నేను ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాక సార్ వాళ్ళు లైక్ మాకు మ్యాథ్స్‌కి కోటి సార్ ఇంకా శివారెడ్డి సార్ చెప్పేవాళ్ళు మ్యామ్. సార్ వాళ్ళు ఎలా అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫార్ములా కాదు, దాని బిహైండ్ కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు మ్యామ్. ఇంకా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలంటే 3 మెథడ్స్ చెప్పేవాళ్ళు. లైక్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే దాన్ని ఫ్రాక్షన్ మెథడ్‌లో ఎలా చేయాలి, పర్సెంటేజ్ మెథడ్‌లో ఎలా చేయాలి అని సార్ వాళ్ళు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు మ్యామ్. నేను వాళ్ళు చెప్పిన టిప్స్ ఫాలో అయ్యాను. తర్వాత నాకు కొంచెం పర్లేదు, ఓకే ఐ కెన్ డూ ఇట్ అనిపించింది మ్యామ్. సో మీరులాగా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా మంది బైపీసీ స్టూడెంట్స్‌కైనా లేదు అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ కాని వాళ్ళకి మ్యాథ్స్ అనేది ఒక ఫోబియా, ఒక భయం ఉంటుంది. అండ్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి అంటే అర్థమెటిక్ అని, మ్యాథ్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వితౌట్ నాలెడ్జ్‌తో కూడా వచ్చిన శ్రీధర్ సీసీకి జాయిన్ అయితే వాళ్ళకి క్వాలిఫై అవుతారు అండ్ అందులో ఆ ఫోబియా నుంచి ఓవర్‌కమ్ అవుతారంటారా? యెస్ మ్యామ్. శ్రీధర్ సీసీలో ఎలా అంటే మ్యాథ్స్ అర్థమెటిక్ ఎలా అంటే బేసిక్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ చెప్తారు మ్యామ్. అలా వి కెన్ క్రాక్ ఇట్. అలా వాళ్ళు చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకుంటే తర్వాత ఈజీ అవుతుంది మ్యామ్. సో అలా మనకి అంటే మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ కాకపోయినా కూడా మనము క్రాక్ చేయొచ్చు అండ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాకపోయినా కూడా చేయొచ్చు మ్యామ్. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళు చెప్పిన దాన్ని కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. అండ్ అలాగే మరి వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు కరెక్ట్‌గా ఫాలో అయ్యి దాని వల్లనే నేను ఇలా అంటే సక్సెస్ రేట్‌కి దగ్గరయ్యాను అండ్ ఈరోజు సక్సెస్ అయ్యాను అని చెప్పుకోవడానికి వాళ్ళు చెప్పిన ఫార్ములాస్‌లో మీరు ఫార్ములా ఏది పాటించారు బాగా? మీకు నచ్చిన 3 స్టెప్స్‌లో అంటే ఏం చెప్తారు? 3 స్టెప్స్‌లో అంటే ఫస్ట్ నేను అర్థమెటిక్ తీసుకుంటే మ్యామ్, ఫస్ట్ క్లాస్ నోట్స్ ఇంటికెళ్ళగానే ఫస్ట్ ఇక్కడ ఈరోజు క్లాస్ ఏం జరిగింది అని ఒకసారి రివైజ్ చేసుకునేదాన్ని మ్యామ్. ఇంకొకటి ఏంటంటే శ్రీధర్స్ వాళ్ళు మెటీరియల్ ఉంటుంది మ్యామ్, మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. ఆ మెటీరియల్‌లో క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేశాను. లైక్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అయినా ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేశాను. అదొకటి. ఇంకా మాక్స్ మ్యామ్, మాక్స్ అండ్ అనాలిసిస్. ఆ 3 స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల నాకు ఈజీగా అనిపించింది మ్యామ్. అండ్ అలాగే ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ కూడా శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తారా మీరు? మ్యామ్ 100% ఇస్తాను. ఎందుకంటే శ్రీధర్ సీసీలో కాంటెంట్ బాగుంటుంది మ్యామ్. ఇంకా మాక్ టెస్ట్ కూడా స్టాండర్డ్ మాక్స్ మ్యామ్. నేను ఏఎఫ్ఓ, ఐబీపీఎస్, ఎస్ఓ కాకుండా ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా, వేరే అదర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కూడా రాశాను మ్యామ్. అన్నీ నాకు 2-3 మార్క్స్లో పోయాయి ఫైనల్ సెలెక్షన్స్. దానికి కూడా నేను ఫాలో అయిన మాక్స్ అంటే ప్లాట్ఫామ్ ఓన్లీ శ్రీధర్ సీసీ మ్యామ్. ఇంకా శ్రీధర్ సీసీ బెస్ట్ ఫ్యాకల్టీ మ్యామ్. ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తారు అందరూ. లైక్ రీజనింగ్ బాగాలేదు, ఇంగ్లీష్ బాగాలేదు, క్వాంట్ బాగాలేదు అని అలా కాదు, అన్ని బాగా చెప్తారు మ్యామ్. అన్ని సబ్జెక్ట్ పరంగా ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఇంకా కాంటెంట్ కూడా బెస్ట్ మ్యామ్. అండ్ అలాగే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్ మ్యామ్. ప్రతి స్టూడెంట్కి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఏం అడుగుతారు, ఎలా ఉంటుంది అని. మిమ్మల్ని ఏం అడిగారండి? ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందంటే మన గురించి మనం ఎలా అవేర్ అయ్యాం, ఎలా చెప్పాము. ఇంటర్వ్యూలో వచ్చేసి నాకు 20కి 17.73 వచ్చాయి. స్టార్టింగ్లో నాకు కూడా భయం అవుతున్న ఇంటర్వ్యూ. కానీ ఇక్కడ లక్కీగా ఏంటంటే ఇంటర్వ్యూ గైడెన్స్ క్లాసెస్ కూడా ఉంటాయి మ్యామ్. 10 సెషన్స్ ఇంకా అటెండ్ అవ్వచ్చు. మాక్ ఇంటర్వ్యూ ఇక్కడే మొత్తం ప్రాక్టీస్ చేపిస్తారు. ఓకే. శ్రీధర్ సీసీ సెపరేట్ గా ఉంటుందా? సెపరేట్ గా స్పెషల్ క్లాసెస్ ఉంటుంది మ్యామ్ మాక్ కి. ఇంకొకటి ఏంటంటే ఒక మాక్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మ్యామ్. కొంతమంది రియల్ ప్యానెల్ మెంబర్స్ ని పిలిచి ఒక మాక్ కండక్ట్ చేస్తారు. అక్కడనే మనకు ఆల్రెడీ వాళ్ళు మొత్తం ఎలా చెప్పాలి లైక్ అన్ని గైడ్ చేస్తారు మ్యామ్. నాకు నా రియల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు 70 to 80% నా పర్సనల్ క్వశ్చన్స్ అడిగారు మ్యామ్. లైక్ నా గురించి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంకా నా స్టడీ పర్పస్ అలా. ఇంకా హార్డ్లీ 5 to 6 క్వశ్చన్స్ బ్యాంకింగ్ అవేర్నెస్ అడిగారు మ్యామ్. ఓకే. సో నాకు ఇంటర్వ్యూ ఈజీగా అనిపించింది మ్యామ్. లైక్ అవునా? అండ్ అలాగే ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి నెగిటివ్ స్కోరు, కట్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిని మీరు ఎలా అర్థం చేసుకున్నారు యాజ్ ఎ స్టూడెంట్గా? అంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం యాజ్ ఎ స్టూడెంట్గా మనకు ఉంటుంది. సో మీరు ఎలా అర్థం చేసుకున్నారు దాన్ని? అంటే ఇంకా లైక్ మార్క్స్ రాస్తుంటేనే తెలుస్తుంది మ్యామ్. లైక్ ఇన్ని అటెంప్ట్ చేస్తే ఇన్ని మార్క్స్ వస్తాయి అలా. ఇంకా కట్ ఆఫ్స్ కూడా అన్ని మనకు ఆల్రెడీ ఇక్కడే ప్రాక్టీస్ చేసి వెళ్తాం కాబట్టి అక్కడ అది కూడా మనకు ఒక రియల్ ఎగ్జామ్ కూడా ఒక మాక్ లాగానే అలానే అనిపిస్తుంది. సో నేను ఇక్కడ నాకు మార్క్స్లో ఎన్ని వచ్చాయో అక్కడ రియల్ ఎగ్జామ్లో కూడా నాకు అలాగే లైక్ 4-5 మార్క్స్ డిఫరెన్స్ వస్తుండే. సో సేమ్ ఉంటుండే మ్యామ్. లైక్ ఓహో. సో అయితే స్టూడెంట్ ఇక్కడ శ్రీధర్ సీసీ వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని కనుక కరెక్ట్గా ఫాలో అయితే మనం ఎగ్జామ్లో ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యా మ్యామ్, చాలా ఉన్నాయి. లైక్ అండ్ ఫైనల్గా శ్రీధర్ సీసీ గురించి ఒక 1 wordలో డిస్క్రైబ్ చేయండి అంటే?
శ్రీధర్స్ ఎవరైనా బ్యాంకింగ్ ఎగ్జామ్ అయినా ఎస్ఎస్సి ఆర్ ఆర్ఆర్బి ఏమైనా అవ్వాలి క్రాక్ చేయాలి అంటే వాళ్ళకు వన్ స్టాప్ సొల్యూషన్ శ్రీధర్ సీసీ మ్యామ్. ఇంకొకటి ఏంటంటే లైక్ జాబ్ రావాలంటే మెయిన్గా కన్సిస్టెన్సీ ఉండాలి మ్యామ్. ఇంకొకటి పేషెన్స్ ఉండాలి. లైక్ ఎవరైనా కొంతమంది గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే కొంతమందికి 6 months పడుతుంది, కొంతమందికి 1 year, నా మ్యాటర్లో 2 years, కొంతమందికి 3 years, ఇంకొంతమందికి మోర్ దెన్ 3 years కూడా పట్టొచ్చు. కానీ స్టూడెంట్స్ ఏంటి అంటే లైక్ గివ్ అప్ ఇవ్వద్దు మ్యామ్. లైక్ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి, అప్పుడు పక్కా సక్సెస్ వస్తుంది మ్యామ్. అండ్ మీ గురించి అంటే మీ ఎగ్జామ్ క్రాక్ చేశారు కదండి, మీరు ఫాలో అయిన స్ట్రాటజీ అంటే ఏం చెప్తారు చెప్పండి. స్ట్రాటజీ అంటే ఎలా అంటే మ్యామ్, నేను ఏదైనా ఎగ్జామ్ రాసాక ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు నేను వెయిట్ చేయకపోయేదాన్ని మ్యామ్. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేదాన్ని. ఇది ఐబీపీఎస్ ఎస్ఓ కూడా రాసాక యాక్చువల్లీ మాకు రిజల్ట్ Jan 15కి వచ్చింది మ్యామ్. Jan 14 వరకు నేను ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాను. అలా అంటే కన్సిస్టెంట్గా ఉండాలి. లైక్ మన ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు. మన లిస్ట్లో మన నేమ్ వచ్చేంత వరకు మన ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండాలి మ్యామ్. అప్పుడే ఇంకా సో క్రాక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ లిస్ట్లో మీ నేమ్ ఉంది కదా. ఎస్ మ్యామ్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.